మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 1-800-1-1-2-3-5-6కి కాల్ చేయండి, లేదా 01-1-2-2-9-01-701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. సూర్యన్ నౌకలు కవచాలు దాటుకుని లోపలికి వచ్చాయి. ఇప్పుడు డిఫెన్స్ అటాక్ చేస్తున్నాం. ఒక టార్గెట్ ఫినిష్ చేశా. గుడ్. అయినా ఇది వాళ్ళకి సరిపోదు. మన సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంది. జాగ్రత్త, మీరు అటువైపు వెళ్ళకండి. మీరు కొంచెం దూరంగా ఉండండి, ఇక్కడ దాడి జరుగుతుంది. నాకు ఇప్పుడు ఎక్కువ ఫోర్స్ కావాలి. క్వార్టర్ నెక్ ఫోర్ట్. మీరు నేరుగా వెక్టార్ 1138 దగ్గరకు వెళ్ళండి. వాళ్ళు మనల్ని అటాక్ చేస్తున్నారు. మనం డిఫెన్స్ చేయాలి. వాళ్ళు నన్ను కోఆర్డినేట్ చేస్తున్నారు. సెంజో ఫార్మేషన్ చేయండి. ఇక్కడ సేఫ్ జోన్. సెంజో ఫార్మేషన్ 5. సెంజో 5. పొజిషన్ లాక్. నోవా, ఇయాన్ బ్రిడ్జ్ ఓపెన్ చేయి. ఇట్స్ ఓపెన్డ్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ సారియన్ వైపర్ కి టెర్రాన్ రాజ్యం ఆక్రమణదారులతో ఎలా వ్యవహరిస్తుందో చూపిద్దాం. 5. టార్గెట్ లాక్. మన రక్షణ కవచాలు విరిగిపోయాయి. సెకండరీ ఇంజిన్ కూడా డ్యామేజ్ అయింది. గ్యాడ్జెట్ లో 30% డ్యామేజ్ అయింది. ఇక దీన్ని ముగిద్దాం. ప్రాథమిక ఆటోమేటిక్ ఇంజిన్ని టార్గెట్ చేయండి. వాట్? టెరాన్ సామ్రాజ్య కమాండర్, అక్కడే ఆగండి. ఆ షిప్ ప్రొటెక్ట్ చేయబడింది. గుర్తు తెలియని షిప్ మధ్యలో కలుగు చేసుకోకు. మా ఆదేశాల మేరకే పనిచేయాలి. నేను ఇప్పుడే మీకు కొత్త ఆదేశాలు ఇచ్చాను. టెర్రాన్ చక్రవర్తికి ఆదేశాలు ఇవ్వడానికి నువ్వెవరు? కెప్టెన్ సైబరైన్, టర్న్ స్పెషల్ ఆఫీసర్. కెప్టెన్ రయన్, మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు రేర్ అడ్మిరల్ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకుంటున్నారు. నేను మీకు చెప్తున్నాను కమాండర్, ఆ ఆదేశాలు తప్పు. నేను ఆ షిప్ ని అలాగే అందులో ఉన్న కెప్టెన్ ని తీసుకొస్తాను. మీరు అక్కడే ఆగండి. Engines are coming back online. అవి విరిగిపోతున్నాయి సార్. సారీ సార్, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. క్వార్టర్ నెక్స్ట్. సెంజో ఫార్మేషన్ 2. సెంజో ఫార్మేషన్ 2. తప్పు చేశారు. అతను ఫైర్ చేస్తున్నాడు. తప్పించుకునే దారే లేదు.
కమాండర్, మీ కవచాలు పాడైపోయాయి. అక్కడే ఆగండి. మీరు మీ సొంత బలగాలపై దాడి చేశారు. అది దేశద్రోహ చర్య. సర్సీ, ఛానల్స్ ఓపెన్ చేయి. ఛానల్స్ అన్ని ఓపెన్ అయ్యాయి సార్. కెప్టెన్, ఇది ప్రత్యక్ష ఆదేశం. దీన్ని ఆపేయి. నేను మీ ఆదేశాన్ని పాటించను సార్. ఇది నీ చివరి అవకాశం సేబ్. ఇది వ్యతిరేకం సార్. అయితే నువ్వు నాకే దారి వదలలేదు. కమాండర్ స్క్వాడ్రన్, ఏది ఆలోచించకుండా ముగించండి. ఖచ్చితంగా. స్క్వాడ్రన్ ఎక్స్, టేక్ హిమ్ అవుట్. ఇది చాలా కష్టమైన మార్గం. అతను సరిగ్గా మీ వైపే గురి పెట్టాడు. అతని కవచాలు దాటి వెళ్ళలేరు. ఇంజిన్ కోర్ లెవెల్స్ 4. ప్లాస్మా టోర్పిడో. ప్లాస్మాని ఇప్పుడు డిస్ప్లే చేశాను. అతను ఇప్పుడు సరిగ్గా మన వైపే గురి పెట్టాడు. ఆల్ ఆఫ్ యూ గెట్ రెడీ. అతను సరిగ్గా మన వైపే గురి పెట్టాడు. నేను చూడగలను. థ్యాంక్ యూ ఓరియన్. అన్ని షిప్స్ నుండి ఫైర్ చేయండి. ఫైర్ పవర్ ఎంగేజ్. సిస్టమ్ డ్యామేజ్ అయింది. లెవెల్స్ అన్ని పడిపోతున్నాయి. మనం ఏదైనా చేయాలి. ఇది డిఫ్యూజన్ లో ఉండిపోయింది. షిప్ ని ఖాళీ చేయండి. మొత్తం పవర్ యూనిట్ డ్యామేజ్ అందరూ అయింది. షిప్స్ ని వదిలేయండి. మళ్ళీ చెప్తున్నా, అందరూ షిప్స్ ని వదిలేయండి. డామ్ యు సేబర్. మొత్తం కంట్రోల్ తప్పింది సార్. సెన్సర్స్. అసలు ఉష్ణోగ్రత సంకేతాలు లేవు. ఖచ్చితంగా కోల్డ్ బ్లడెడ్. కంట్రోల్ అసలు ఈ జీవేంటే? స్కాన్ చేస్తున్నాను సార్. అన్నోన్ సార్. ఎక్కడ ఇది మ్యాచ్ కావడం లేదు.
మోషన్ సెన్సార్స్ ఆన్ చేయి. కెప్టెన్ రేన్. సైబర్ రైన్, నాకు సల్యూట్ చేయకండి. నేను కమాండర్ వాస్ ఈ ఆపరేషన్ లీడ్ చేస్తున్నాను. ఇతన్ రిల్ నా ఆర్మ్స్ మాస్టర్, ఇంకా నా నిఘా నిపుణులు బేడ్. మనం ఇక్కడి నుంచి బయటపడాలి. అసలు ఏంటవి? అవును, వాటికి జీవిత సంకేతాలు ఎందుకు లేవు? మ్యూటేట్స్, వాటికి జీవిత సంకేతాలు అనే ఉండవు, ఎందుకంటే వారు సజీవంగా లేరు. వాళ్ళు శవాలు, ఒక రకమైన నార్వా ద్వారా చేయబడ్డారు. అది చనిపోయిన వారి మృతదేహాన్ని తింటుంది. ఆ కారణంగానే ఈ ప్లానెట్కి ఎవరూ రారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది శతాబ్దాల క్రితం జరిగిన దాని ప్రభావం. దీని గురించి ఎక్కడ ఏ రికార్డ్స్లో డేటా లేదు. ఒక నౌకలను దిగ్బంధించి ఆదేశాలు ఇచ్చే వాళ్ళకి ఇది తెలుసు. నాకు తెలిసిన ఏ చాట్లోనూ ఈ ప్లానెట్ లేదు. ఇది మంచి విషయం. నేను ఈ కోఆర్డినేట్స్ పంపాను. నాకేం తెలుసో మీకు చెప్తాను. ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు కోరస్ ప్రైమ్ అనేవాళ్ళు. నేనెప్పుడూ వినలేదు. నేను విన్నాను. పురాతన గ్రహం, క్రూరమైన అధిపతి పాలించేవాడు. నాకు తెలిసిన కథల ప్రకారం దాన్ని కనికరం లేని ఇంకా క్రూరమైనదని కూడా అనొచ్చు. వాళ్ళు ఈ గ్రహాన్ని కనుగొన్నప్పుడు దీన్ని నిర్బంధించారు. కానీ కొందరు నిర్బంధాన్ని విస్మరించారు. వాళ్ళు గూఢచారులకు తెలియకుండా ఇక్కడికొచ్చి వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు కూడా నీలాగే వాళ్ళు నాకన్నా ఇంకా దారుణం. ద్రోహులు, దొంగలు. మీ అపారమైన దయ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ మీ ట్రాన్స్మిషన్ నాకు మీరు ఖచ్చితంగా ఇక్కడికి ఏ పని మీద వచ్చారో చెప్పలేదు. మేము ఆ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేయలేం. దానివల్ల మేము నష్టపోతాం. ఇది ఎవరు వినరనుకుంటున్నాను. అరైసియన్ వారసుల్ని కిడ్నాప్ చేశారు. యువరాజు, యువరాణి, రాజుకు వాళ్ళిద్దరి వారసులు. వాళ్ళు రాజు ఖజానా నిధి నుండి ఒక మొక్క కూడా తీసుకున్నారు. వాటిని ఎవరైతే దొంగిలించారో మా గ్రహాన్ని గుర్తింపు లేకుండా చేసి వదిలేశారు. ఆ నిధి గురించి నాకు చెప్పండి. ఒకే ఆభరణం అవశిష్టం శతాబ్దాల కింద ప్లానెట్ ఫోబోస్లో జరిగిన గ్జీనో ఆర్కియాలజికల్ తవ్వకాల్లో దొరికింది. అంత విలువైందా? అసలు విషయానికొస్తే అతను మన నుండి సమాచారం సేకరిస్తున్నాడు. అతను మన ప్రజల జీవితాల కంటే శ్రద్ధ నిధిపైన ఎక్కువ చూపిస్తున్నాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ ప్లానెట్ మీ ముగ్గురినే పంపిందా? మా బాధ్యత కేవలం వాళ్ళని రక్షించడం మాత్రమే. మేం మా బాధ్యతల్ని ఖచ్చితంగా నిర్వర్తించాలనేదే మా నియమం. ఇక వాళ్ళని చంపేయడం అస్పష్టం. ఒకవేళ మేం వారి పిల్లల్ని తీసుకోకముందే రాజు చనిపోతే తన మరణాంతర జీవితానికి మేం కట్టుబడి ఉంటాం. నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఇది కోరస్లో జరుగుంటే అతనికి దాని గురించి తెలుస్తుంది. నువ్వు సౌకర్యంగా ఉన్నావని అనుకుంటున్నావు. నా కంఫర్ట్ గురించి అనవసరం. నా తమ్ముడు ఎక్కడా? అతను నా ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. నేనేం తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు అది చెప్పాలి. ఇంకా అజ్ఞానంతో నేను ఈ విశ్వాన్ని జయిస్తాను. నేను నీకు రహస్యం చెప్తాను. మేము రాజులం కావచ్చు, కానీ మేము ఎప్పటికీ యోధులమే. మన నాన్న మన కోసం వెతకడం ఆపరు. కానీ అతను కనుగొనలేడు. ఇంకెవ్వరూ కనుగొనలేరు. ఎవరు నువ్వు? నేను సింజిన్. కానీ మీరు ఈ జీవులన్నిటితో పాటు నన్ను మాస్టర్ అని పిలవాల్సి ఉంటుంది. వారియర్స్! జాగ్రత్త.
నీకేమైనా సమస్య ఉందా? నేను నిన్ను నమ్మను. నీకు నా గురించి తెలీదు. నిజంగానా? కంట్రోల్. ఒక వ్యక్తి సమాచారం కావాలి. అతనే సేబర్ రెయిన్. సేబర్ రెయిన్, ఒరిజిన్ ఎర్త్ 2762 సబ్ ఎక్వైర్స్ లో పనిచేసిన ఆఫీసర్ 2784లో తన సొంత యూనిట్ ని ఆదేశించాడు. పర్వాలేదు, అంత చెడ్డగా ఏం లేదు. 2790 మార్స్ పై జరిగిన సౌరియన్ దాడిలో అతను టీం మొత్తం కోల్పోయారు. అతని రికార్డ్స్ సూచిస్తున్నాయి సైబర్ రెయిన్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. సోరియన్స్ గురించి తెలుసుకోవడానికి ఇంకా డేటాబేస్ లో వెతుకుతున్నాను. కానీ నువ్వు మాత్రం నశించలేదు కదా? లేదు. తిరిగి 2792 కనిపించారు. భారీ ట్రైనర్ శక్తి సూర్యన్ హోమ్ వరల్డ్ ని దాడి చేసినట్లు, ఎప్పుడు శత్రువుకి అనుకూలం, దేశద్రోహి అనే లేబుల్. థ్యాంక్ యూ కంట్రోల్. రాల్, దీని ద్వారా మనం ఏం సాధించలేం. అతను ఒక కిరాయి గుండా, అసమర్థుడు. నీకు నా గతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను దాన్ని వదిలేశాను. మనం ఇక్కడున్నాం. మీకు నా హెల్ప్ కావాలి. మీరు నా వెనక వస్తారో లేదా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వ్యక్తిగత భావాలు మీరు చేసిన ప్రమాణాల కంటే ముఖ్యమా? నీ ఆయుధాలతో పేల్చడం ద్వారా వచ్చే గ్యాస్ ప్రక్షేపణాలు ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. బుల్లెట్స్, T2 ఎక్స్ప్లోజివ్స్ నిన్ను కాపాడాయి. అధిక ధరనా లేక తక్కువన్నా? మనం ఇక మన గన్ సైజెస్ కంపేర్ చేయడం ఆపుతామా? నీ ప్రజల్ని వెతుక్కో. అది ఆ కొండపైన ఉంది. నీ ఎర్ర కన్ను తెరిచి ఉంచు. మనం ఎనలైట్ భూభాగంలో ఉన్నాం. అల్నీడ్ అంటే ఏంటి? నీకు వాటి గురించి అక్కర్లేదు. ముందు మీరు. మీరందరూ అక్కడే ఆగండి. తప్పు చేశారు. ఈ గ్రహం మీద మీకు ఎల్లప్పుడూ బ్యాకప్ ఉంటుంది. సైబర్ రెయిన్ వాడెప్పుడో చనిపోయాడు. నేను సజీవంగా చూసి ఆశ్చర్యపోతున్నాను. హలో, మనకిక్కడ ఎవరున్నారు? అరేసియన్స్. నేను చూసేవారు కొన్ని ఎలైట్ సర్కిల్స్లో ప్రయాణిస్తారు. యా, అవును. మేం పాత స్నేహితులు. దట్స్ గుడ్. ఎందుకంటే నీకు ఇక్కడ ఎక్కువ మంది లేరు. మేము కొంతమంది ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నాం. మీరు మాకు హెల్ప్ చేస్తారా? ఇది ఒక అనుగ్రహం. కారణం, నేను నా స్నేహితులతో ఒకరికి ద్రోహం చేస్తే దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. విజిటర్స్ వాళ్ళు వారి ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. బానిసలు అనుకుంటా. ఇక్కడ ఈ మధ్య ట్రాఫిక్ పెరిగిందే. ఒక డెనేరియన్ మీకు గుర్తుండొచ్చు. లోర్థోస్ బానిసల యజమానిగా అతని గెలాక్సీలోని ఈ భాగంలో పేరుంది. లోర్థోస్ ఒక దొంగ. ఆయుధాలు షిప్లని అలాగే సైనిక శిబిరాల్ని వెంటాడుతుంటాడు. మేము ఒకరిని కనుగొనడం. మిగతా అరేజియన్స్ ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు మాకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే సంతోషిస్తాం. రెడ్డి, కానీ మీరు నా కోరిక తీర్చాల్సి ఉంటుంది. అంటే ఒక పవర్ సిలిండర్. నేను నా జీవితంలో ఎన్నో కథలు విన్నాను. ఇంకా కథల్లో అరేసియన్ పవర్ సిలిండర్ ఎప్పుడూ నన్ను ఆశ్చర్యానికి గురి చేసేది. కథలు మాత్రమే. అయితే నేను మీకు సహాయం చేయలేనని భయపడుతున్నాను.
నువ్వొకటి తెలుసుకుంటే మంచిది. నాకు తెలిసి నీ ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్స్. ఏ బందీల గురించి నాకు తెలీదు. మనకి ఎల్లప్పుడూ బ్యాకప్ ఉంటుంది. కానీ ఆ గొప్ప శిథిలాలలో చాలా పెద్ద కార్యాలు జరుగుతున్నాయి. ఆ వైపు షిప్ ఎగరటం కనిపించింది. కొన్ని దళాల ద్వారా ఈ భూముల్లోని చుట్టుపక్కల ఉన్న అన్లీడ్స్ని చంపేశారు. అది ఎందుకు ఇంపార్టెంట్? గోరోస్లో చాలా వింత జీవులు ఉన్నాయి, విభిన్న పోరాడుతున్న వర్గాలు. వాళ్ళందరికీ కామన్గా ఒక విషయం ఉంది. వాళ్ళందరూ ఆ శిథిలాల గురించి స్పష్టంగా ఉంటారు. ఎందుకు? ఎందుకంటే ఏదైనా లోపలికి వెడితే అది ఎప్పట్లాగే బయటికి రాదు, కొన్ని మినహాయింపులతో. అవును, తను చెప్పింది నిజమే. నేను నిజంగా శిథిలాలకు వెళ్ళాను, కానీ నేను వాటిని దూరం నుంచే చూశాను. అది ఖైదీలను ఉంచడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే అదే మన గమ్యం. రాత్రి ప్రయాణం మంచిది కాదు. మీరు ఉదయం వరకు ఇక్కడే ఉండొచ్చు. మనం షెడ్యూల్కి కట్టుబడి ఉన్నామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ జాక్స్. నన్ను క్షమించండి. అది మీ రోబోట్. ఇట్స్ ఓకే. మైండ్స్లో నా దగ్గర చాలా ఉన్నాయి. నువ్వు గనక ఇది దాటి వెళితే నేను నువ్వు ఇచ్చింది తిరిగి ఇస్తాను. దానికి చాలా ఖర్చు అవుతుంది. వెళ్తానండి. తేలిగ్గా తీసుకోండి జాక్స్. ఆమె పోయింది. మెల్లగా. నా పేరు ఖోరోక్. నేను ట్రాన్స్పోర్ట్ పైలట్ని. మనం ఎక్కడున్నాం? ఏం ప్లానెట్ ఇది? ఏ ప్లానెటా? గోరోస్ ప్రైమ్. మా బందీల గురించి ఏం తెలుసు? అంతగా తెలీదు. నేను మైల్స్ బయట ఎగురుతున్నాను. నా షిప్లో పవర్ అయిపోయి క్రాష్ ల్యాండ్ అయింది. ముందు నలుగురున్నాం, ఇద్దరమే బ్రతికాం. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. మేము సెపరేట్ అయ్యాం. మరి నువ్వు? అర్థం కావట్లేదు. నేను మా అక్క హ్యారిస్లో ఉన్నా, మా హోమ్ వరల్డ్లో. ఇంకా నిద్ర లేచేసరికి ఇక్కడ ఖైదీల్లో ఉన్నాం. మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్లాన్ వేస్తాడు. నేను నా కోసం ఏం ప్లాన్ వేశాడో చూస్తున్నా. పవర్ సిలిండర్, అది మన స్టోన్ కదా. ఇంకా నువ్వు జాక్స్ కొట్టించావు కదా, ఆందోళనగా లేదా? అది మాకు అనవసరమైన పని. మాకే మిషన్ చాలా ముఖ్యం. దాని పక్కనిది చాలా చిన్న సబ్స్టాన్స్. తనలో తాను పొంగిపోతున్నాడని నా ఫ్రెండ్ అంటున్నారా? నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. అడగండి. మీరు మీ ప్రజలకు ఎందుకు ద్రోహం చేశారు? ఏమన్నారు? మీరు గౌరవమైన వ్యక్తిలా కనబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది మీరు సౌర్యాలకి సహాయం చేయడానికి. ఒక సౌరియన్, క్రొటాలస్. నేను నటించాల్సి వచ్చింది, లేదా ఆమె చనిపోయేది. నా మనశ్శాంతి కథ అడ్డుగా ఉంది. క్రొటాలస్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అది మన దళాలు ఎరోబస్ 2పై వాళ్ళ రక్షణ కవచాల్లోకి వెళ్ళడానికి, మేము యుద్ధాన్ని గెలవడానికి ఆమె కారణం. నా ప్రభుత్వం మిగిలిన గెలాక్సీని కోరుకోలేదు. మేము మా సొంతంగా చేయలేమని తెలుసు. అందుకే వారు ఆమె నిశ్శబ్దాన్ని కోరుకున్నారు. మీరు ఆమెను రక్షించడానికి కూడా ప్రయత్నించారు. తప్పు తప్పిపోయాడు. ఆమె ఒక లెజెండ్.
మనం విశ్రాంతి తీసుకొని చాలాసేపు అయింది. కంట్రోల్, మనం బయలుదేరాలి. కంట్రోల్ రెస్పాండ్. మనం ఖచ్చితంగా మైర్లో ఉన్నాం. మీ పవర్ సోర్సెస్ ఇక్కడ పనిచేయవు. ఇప్పుడు నా గ్యాస్ ప్రిపెల్డ్ గన్స్ అంత చెడ్డగా అనిపించవు కదా, ఏమంటావు? ఊరికే అన్నాను. ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? ఈ ప్రాంతంలో టెక్నాలజీ విచిత్రంగా ఉంటుంది. అందుకే నేను నీ కోఆర్డినేట్స్ ఇచ్చాను. షిప్ ఇక్కడికి వస్తుంది. అదంతగా బాగోదు, కానీ శిథిలాల్లోకి ఇది ఏకైక మార్గం. మన షిప్స్ సిద్ధంగా ఉన్నాయి. మనం ఎందుకు వేచి ఉండాలి? ఎందుకంటే మీరు నా ఆతిథ్యాన్ని పొందుతారు గనక. అది సరిపోదా మీకు? ప్రతీకారం తీర్చుకుంటే గానీ నా దాహం తీరదు. జనరేటర్ దాదాపు పూర్తయింది, కానీ పవర్ సోర్స్ అస్థిరంగా ఉంది. ఈక్వేషన్ తప్పకుండా సమానంగా ఉండాలి. అతను అడుగుతున్నాడు ఆ ఖైదీలను విచారించడానికి అనుమతించాలని. మీరు విఫలమైన చోట వారు విజయవంతులవుతారు. ఒకవేళ అతను గనక నశిస్తే, లేదు, జనరేటర్ ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతుందో నేను అతను నుండి నాకు కావలసింది పొందుతాను. ఇక మీ షిప్స్ కి శక్తి వస్తుంది. నా కోపాగ్ని జ్వాల ఎలా ఉంటుందో ఈ విశ్వం మొత్తానికి తెలుస్తుంది. మనం అందరం కూటమి. మేము నీకు సేవ చెయ్యము. నేను మైర్స్ గుండా ఒక దారిని క్లియర్ చేశాను. ఇంకా మార్పులు చేయడానికి ఉపాయాలను అందించాను. ఇంకా నువ్వు ఒక పెద్ద చక్రవర్తి అని గొప్పలు చెప్తావే. నీ మాటలు నన్ను ఎప్పటికీ ఆకట్టుకోలేవు. అతను సరిగ్గా చెప్పాడు. నువ్వు ఈ కూటమును ప్రారంభించుండవచ్చు, కానీ అన్ని ముడి సరుకులు మేమే అందించావు. ఇంకా టెక్నాలజీని కూడా. ఇంకా టెక్నాలజీయా? మీ అందరి ఆలోచనలు చాలా చిన్నగా ఉన్నాయి. మీ జాతులు అన్నీ ఆక్రమించడానికి వచ్చిన వారి చేతిలో ఓడిపోయాయి. కానీ నేను మీకు అందించేది మీ అవగాహనకు ఎప్పటికీ అందనిది. నమ్మక ద్రోహం ప్రదర్శన అవసరం. దాన్ని చంపడం చాలా కష్టం, ఎందుకంటే దానికి ప్రాణాలు లేవు. నా నిర్మాణాలు సైన్స్ పై ఆధారపడలేదు, అవి నా మెదడుపై ఆధారపడ్డాయి. అవి సజీవంలో ఉన్నాయి, ఎందుకంటే నేను ఉనికిలో ఉన్నాను కాబట్టి. ఈ యొక్క పవర్ ని చూపించడానికి నన్ను చంపాలనుకుంటున్నావా? లేదు, మిమ్మల్ని చంపడంలో అర్థమే లేదు. మీ షిప్లకు తిరిగి వెళ్ళి మీ సన్నాహాలు మొదలు పెట్టండి. వెళ్ళండి, వెళ్ళండి. కమాండర్ వాస్, దయచేసి స్పందించండి. స్కెడ్యూల్ చెక్ ఇన్ సమయం ముగిసింది. రికవరీ ప్రోటోకాల్ ప్రారంభం.
ఎవరు మీరు? మేము క్యాల్వరీలం. నా కాళ్ళు స్పర్శ కోల్పోతున్నాయి. నాకు తెలిసి ఇదేదో విషయం అయి ఉంటుంది. మనం విశ్రాంతి తీసుకోకూడదు. ఈ జీవులు దగ్గరలో ఉన్నాయి. నువ్వు వాటిని ఇక్కడి నుంచి తరిమేయొచ్చు కదా. నీ గొడవ వల్ల మరిన్ని వస్తాయి. లక్కీగా ఇప్పుడు అవి తక్కువ ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి ముందు బయటపడాలి. కమాండర్, ఫాదర్, మనం ఈ మిషన్ పూర్తి చేయాలి. వారసుల్ని కనిపెట్టు. మేము కలిసి కనుక్కుంటాం. లేదు, బేడ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. బేడ్, వెళ్తాం పద. మనం వాళ్ళ అంతు చూడాలి. నిన్ను అంతం చేస్తాను. ఎప్పుడు బ్యాకప్ ఉంటుంది. క్లయోపి, నేను బలంగా ఉన్నాను. నాకు తెలుసు నువ్వు ఉంటావని. ఇట్స్ ఓకే. తను నా ఫ్రెండ్. ఇక్కడ మనకు ఫ్రెండ్స్ లేరు. ఆల్ రైట్, మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తా. ఐమ్ సారీ. వాళ్ళు నా వద్దకు రావడానికి నేను ఇలా చేస్తున్నారు. వారేం చేసినా సరే వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇవ్వకూడదు. మనం ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళడానికి మార్గం కనుగొనాలి. మనం మళ్ళీ ఈ గ్రహానికి ప్రతీకారంతో తిరిగి రావాలి. డేర్, నాన్న అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ రహస్యాన్ని నాకు మాత్రమే చెప్పారు. తప్పకుండా ఇంటికి తిరిగి వెళ్ళాలి. నువ్వు ప్రజల్ని నడిపించాలి. నేను మళ్ళీ వాళ్ళని నీపై చేతులు వెయ్యనివ్వను. అది పట్టించుకోకు. నువ్వు ఎప్పుడూ చాలా బలంగా ఉంటావు. మన రాజ్యం కోసం మనం పోరాడాలి. నాన్న ఎప్పుడు ఇది చెప్పలేదని నాకు తెలుసు. ఆయన నిన్ను చూసి గర్వపడతారు. జీనో ఆర్కియాలజీ పట్ల నీ ప్యాషన్, నువ్వు ఒక గొప్ప విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీలాంటి మనసు గల వాళ్ళు అరుదు. నువ్వు చాలా గొప్పదానివి. నేను వాళ్ళకి ఏం కావాలన్నా ఇస్తాను. నువ్వు సురక్షితంగా ఏరేస్కి ప్రయాణించడానికి నువ్వు నా స్థానంలో ఉండి పాలించు. లేదు, నాన్న నాకు ఏ గౌరవం ఇచ్చారో అదే నేను నీకు ఇస్తున్నాను. మానా స్టోన్,
నియంత్రణ శక్తిని విడుదల చేసే ఆ ఫ్రీక్వెన్సీ. ఇది పిచ్చితనం. దీనికి మరొక దారి ఉంటుంది. వారు దాన్ని తీసుకున్నప్పటికీ వారికి ముడి పదార్థం కావాలి. శుద్ధీకరణ కార్యాన్ని నిర్మించాలి. దీనికి చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో నువ్వు వెళ్ళి మన దళాలతో ఇక్కడికి వచ్చి ఆ ప్రమాదాన్ని ఆపేయొచ్చు. ఏదేమైనా నువ్వు చనిపోతావు డేర్. నాకు తెలుసు నువ్వు బతుకుతావు. కలోపి ప్లీజ్, నువ్వు అన్నట్టుగా మనకు చెందిన వాటిని మనమే కాపాడుకోవాలి. మీకు తెలుసా, అది చాలా మంచి ప్లాన్. అది పనిచేయచ్చు. అతని రిక్వెస్ట్ని గౌరవిస్తాడని నీకెలా తెలుసు? మనకు ఒక కోడ్ వర్డ్ ఉంటుంది. అది మన సేఫ్టీ కోసం ఒక వర్డ్ ఇవ్వబడుతుంది. ఒకసారి ఆ వర్డ్ నాకు తిరిగి వస్తే నేను సింజిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గుడ్. ఐఎమ్ సారీ మై ఫ్రెండ్. ఇటు చూడు కెట్. ఇప్పుడు ఏదైతే చెప్పానో అది మా అక్కకు మాత్రమే. System conductivity are fine. కంగారు పడకు. నీకు దెబ్బ తగిలిన దానికి నువ్వు వర్క్ చేయడానికి బదులుగా నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్ మార్నింగ్. ఓ ఐసీ, మీరు నా ఫ్రెండ్ని కలిసారా? తను క్రిటాలస్. కంగారు పడకండి, నేను వాళ్ళని చంపేశాను. కానీ మిగతా వాళ్ళు ఇక్కడికి ఏ సమయంలోనైనా రావచ్చు. మా నాన్న. ఐఎమ్ సారీ. వెళ్దాం పద. అతను ఎలా బతికాడో అలాగే చనిపోయాడు, గౌరవంగా. బాడీ ఎక్కడుంది? మనం సమాధి నిర్మించాలి. ఇదేం మంచి ఆలోచన అని నాకు అనిపించటం లేదు. వాళ్ళు మంట వెలిగించాలని ఎలా అనుకుంటున్నారు? ఈ ప్రమాదకర భూభాగంలో ఎక్కడ ఉన్నా వాళ్ళకు మనం తెలిసిపోతాం. నువ్వు ఇంకొన్ని ఆయుధాలు తీసుకొచ్చావని ఆశిస్తున్నాను. ఇది ఎప్పుడు కఠినమైన మార్గం. తను ఇక్కడే ఉంటుంది. నేను నా టర్మ్స్ని అందిస్తాను. జాగ్రత్తగా ఉండు. అతను నేను నమ్మకూడదు. విచారణ జరపండి. మీ యొక్క స్వేచ్ఛ నువ్విచ్చే సమాచారంపై ఆధారపడి ఉంటుంది. నేను మీ ఆఫర్ని పరిశీలిస్తాను, కానీ నేను నిశ్చయించే ముందు నీకు నేను ఎవరినో తెలుసా?
విశ్వాన్ని జయించే వాళ్ళలో ఒకరనుకుంటున్నాను ఎవరైతే మానస్టోన్ రహస్యాల్ని దొంగిలించారనుకుంటున్నారో. మీ జాతి మొత్తం ఆ శక్తిని బయటకు తీయడంలో ఉపయోగించిన టెక్నాలజీ చాలా బాగుంది. నువ్వు మానస్టోన్ గురించి ఏం తెలుసుకోవాలి? నేనేం తెలుసుకోవాలో నాకు తెలుసు. అది మీ గ్రహంలో ఉద్భవించలేదని. నాకు తెలుసు అది శతాబ్దాల క్రింద యుద్ధంలో దొంగిలించబడింది. మీ రాజ్యాన్ని నిర్మించుకోవడానికి దాన్ని వాడారు. ఇదంతా నీకెలా తెలుసు? ఎందుకంటే నేను అక్కడే ఉన్నాను. మీ జాతి ఇక్కడే పుట్టింది, ఈ గోరోస్లోనే. ఇంపాసిబుల్. మా ఇల్లు ఏరిస్ లో ఉంది. ఇంకా అది ఏరిస్ మీ ఇల్లు కానే కాదు, మీ పూర్వీకులు అక్కడ ఆశ్రయం పొందారు. ప్రపంచం ఎప్పుడూ చూడని గొప్ప గెలాక్టివ్ యుద్ధం తర్వాత మీరు గోరోస్ యొక్క సంతానం. నేను నిన్ను అస్సలు నమ్మను. అవును, నువ్వు నమ్మి తీరాలి. మీ పూర్వీకులు నా పురాతన శత్రువుతో పొత్తు పెట్టుకున్నప్పుడు యుద్ధంలో ఈ గ్రహం క్షీణించింది. కేవలం నా శక్తి ద్వారా మాత్రమే గోరోస్ యొక్క చిన్న భాగాన్ని రక్షించగలిగాను. నాకు గొప్ప కీర్తి వచ్చే క్షణంలో నాకు నా వాళ్లే ద్రోహం చేశారు. నీకు పిచ్చి పట్టింది. నాకేం దక్కుతుందో నేను అదే కోరుకున్నాను. నన్ను ప్రకాశవంతం చేసిన గొప్ప కథ ఇది. నాకు తెలిసిన విషయాన్ని నేను ఎప్పుడు బయట పెట్టను, ఏదేం జరిగినా సరే. నీకు ఆ అవసరం లేదు. నీ రహస్యం ఎప్పుడో నా సొంతమైంది. క్లౌపీ లేదు. మనం ఏ విధంగానే ఉండాలి. కానీ మన ప్రపంచం, మన ఫ్యామిలీ నీకు అర్థం కావట్లేదా? సింజిన్ కూడా మన కుటుంబం, మన పురాతన పూర్వీకుడు. అతనేం చెప్పినా సరే నువ్వు నమ్మకూడదు. నేను అరెస్ సొరంగాలలో కనుగొన్న చరిత్ర రత్నం. మన వంశానికి ఇది రుజువు. ఈ రాయి నుండి నేను ఈ గ్రహం యొక్క స్థానాన్ని కనుగొనడం నేర్చుకున్నాను. నేను ఆ పురాతన యుద్ధం యొక్క అవశేషాలను కనుగొన్నాను. ఏదో తెలియని శక్తి లాగినట్లు నేను ఆ రహస్య గదిలోకి వెళ్ళిపోయాను. క్రియో స్టేటస్లో సింజిన్ ఇంకా బతికే ఉన్నాడు. అతన్ని తిరిగి లేపడం నా విధి అని నాకు తెలుసు. ఇదంతా ఒక అబద్ధం టియర్. టెరిస్పై మన చరిత్ర, మన గతాన్ని దాయడానికి తయారు చేశారు. మనం సొంతంగా నిర్మించుకున్న గతం, మన గతాన్ని నేను సరిదిద్దుతాను. జనరేటర్ అప్పుడే నిర్మించబడింది. శుద్ధమైన మానస్టోన్ నుండి చాలా శక్తి వస్తుంది. సింజిన్ తను టెలిపతి సాయంతో దాన్ని కంట్రోల్ చేస్తాడు. మనం దాన్ని మన టెక్నాలజీతో మారుద్దాం. మనం కలిసి విశ్వంలో ఒక కొత్త శక్తిని నిర్మిద్దాం. ఇప్పుడు నువ్వు ఎంపిక చేసుకోవాలి. ఎంచుకోవడానికి ఏమీ లేదు. ప్రతిసారి మనకు ఎంపికలుంటాయి. నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఏమంటున్నావు? నువ్వే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. నువ్వే మన గతం గురించి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకున్నావు. అసలు నువ్వే నన్ను రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ తెలుసుకోవడానికి మోసం చేశావు. ఇంకా నువ్వు ఏదో మాయలో ఉన్నావు. ఇది మాయ కాదు, మనం చేయాలి. ఇది నువ్వు కాదు. అవును, ఇది నేనే. విశ్వాన్ని చదవడంలో ఒక స్థిరాంకం ఉంది, యుద్ధం. అది ఎప్పుడైనా రావచ్చు. డజన్ల కొద్ది గ్రహాలు యుద్ధాల్లో పాల్గొంటాయి. రాజ్యాలు పడతాయి, లేస్తాయి. ఇంకా నువ్వు ఆ యుద్ధాన్ని నియంత్రించగలవని నమ్ముతున్నావా? అవును. విశ్వమంతా కూడా శుభ్రం కావాలి, సరికొత్త రూపంలో. ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు పెద్దదానివి. అయినా నాన్నగారు నాకు తన మ్యాండేట్ని ఇచ్చారు. నేనేం చేయాలో ఆయన గుర్తించారు. నువ్వు అనర్హురాలివి కదా. నాకు ఇక్కడ ఏం జరిగినా సరే ఆరిస్ నీకు వ్యతిరేకంగా నిలబడుతుంది. ఆరిస్ నీ రాకని చూడలేదు. తొందరలో నేను ఇంటికి వెళ్తాను. నా తమ్ముడు చనిపోయాడని చెప్తాను.
తర్వాత నాన్న చనిపోతారు. సింహాసనం పైన నేనే కూర్చుంటాను. ఎరిస్ మరియు గోరోస్ మళ్ళీ కలుస్తాయి. అప్పుడు చరిత్రని మళ్ళీ తిరగరాస్తాను. అక్క నీకు పిచ్చి పట్టింది. లేదు లేదు నా ఫ్రెండ్, ఆమె త్వరలో జీవం కాబోతున్న మహిళ. ఇంక నేను గెలిచే వరకు నువ్వు జీవించే ఉంటావు. నేను బేట్. ఇంతవరకు మీకు నేను థ్యాంక్స్ చెప్పలేదు. మీరు మా అందరినీ కాపాడారు. ఇదంతా ఏం కష్టం కాదు. నాకేదో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా జరిగిందంతే. బేడ్ భాగోద్వేగానికి గురైనందుకు క్షమాపణలు చెప్తున్నాను. ఏంటి? లేదు, అలాంటిదేం లేదు. ఆమె తన తండ్రిని కోల్పోయింది. నేను నా అన్నని కోల్పోయాను. నాకు అర్థం కాలేదు. అన్ని అరేసియన్ కుటుంబాలు కలిసి సేవ చేస్తాయి. ఇది యజమానుల పట్ల అత్యున్నత విధేయతకి గుర్తు. మీరు మమ్మల్ని ట్రాక్ చేస్తున్నారా? సోబర్ చెప్పినందుకు నేను నిన్ను ఫాలో చేస్తున్నాను. అతనికి అతనిపై చాలా నమ్మకం ఉంది. అది చాలా మందిని ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అతను చాలా జాగ్రత్తగా ఉంటాడు. సో అంటే మీరు సేబర్? లేదు 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 లేదు, అతని స్వభావం మంచిదే, కానీ అది మాకు సెట్ కాదు. మాకు అతనికి పడదు. అదిగో శిథిలాలు. నా ఆయుధాలన్నిట్లో పవర్ నిండిపోయింది. కంట్రోల్. ఇది యాక్టివ్గానే ఉంది కానీ సిగ్నల్ లేదా? అవును, మనం దానికి దగ్గరలో ఉండాల్సిందే. మనం ఇప్పుడు ప్రయాణించబోయే దారి చాలా భయంకరమైనది. ఓ హల్, ఏంటిది? ఏ గైస్, దీని గురించి చర్చిద్దాం. నువ్వు ఆ జీవుల్ని గమనించావా? వాళ్ళు సృష్టించిన సైనికులు. వాళ్ళు దేన్నో కాపాడుతున్నారు. మంచి సంకేతమే. నువ్వేదంటే అదే. మనల్ని పరిచయం చేసుకుందాం. మన జనరేటర్స్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. మన షిప్స్ మనం చెప్పినట్టే వింటాయి. ఇంకొన్ని గంటల్లో మా అటేషియన్స్ అందరికీ కూడా మీ కొరోషన్ టెక్నాలజీ పవర్ తెలుస్తుంది. ఏంటది? ఏం జరిగింది? మన అతిథులు వచ్చారు. ఎవరు? ఎక్కడా? దగ్గరలో ఎవరో కొందరు
క్రిస్మస్ ఐస్. వాళ్ళు నీ కుటుంబీకులనుకుంటా. ఎంతమంది? నా స్కిలియన్ గార్డ్స్ చనిపోయే వరకు 3 మాత్రమే చూశాను. కవలియర్స్ అయి ఉంటారు. కేవలం 3. కవలియర్స్ కి చాలా వనరులున్నాయి. యుద్ధ నౌకల్ని కూడా కలిగి ఉంటారు. బాగా సాయుధ మరియు మానాస్టోన్ టెక్నాలజీతో నడుస్తాయి. మనకు సరిపడే దళాలు లేవు. వాళ్ళు మనల్ని పట్టుకుంటే వేరే వాళ్లకు మనం ఎవరో తెలిసిపోతుంది. కొందరు క్వింటరీ పైలట్స్ ని తీసుకుని ఎక్కడున్నారో వెతకండి. అదే టైంలో మిగతా షిప్స్ జనరేటర్ కి కనెక్ట్ అయి ఉంటాయి. కానీ మైర్స్ గురించి ఎలా? మైర్స్ అనేది నా సృష్టి యొక్క రక్షణ ప్రదేశం. దాన్ని డియాక్టివేట్ చేయవచ్చు. మన వారిని నేల మీద అడ్డుకుందాం. వాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. ఒక రకమైన సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ నేరుగా ఒక వ్యక్తి మెదడుకు లింక్ చేయబడింది. క్రూరంగా ఉంది. అది నిజంగా జీవించే ఉందా? కానీ ఏదో ఒక సమయంలో ఇది చాలా క్రితం నాటిదా లేదా అని తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇతను ఒక బుర్ర లేని బానిస. అదే నిజమైతే అప్పుడు ఎవరో లేదా ఏదో దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మనల్ని కనుగొనే అవకాశం ఉందన్నమాట. ఆశ్చర్యపోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్పు. ఏం చెప్పాలి? ఇది ఎప్పుడు కఠినమైన మార్గమే. ఇప్పుడు మనం వెళ్దాం. ఎందుకు మీరు? ఎవరి వాళ్ళు నిన్నేం చేశారు? నాకు తెలుసు వాళ్ళు నా మిగిలిన సిబ్బందికి ఏం చేశారో. ఇది కృత్రిమమైంది, కానీ నేను ఫీల్ అవుతున్నా. మనం ఇక్కడి నుంచి బయటపడాలి. అవును, దాని గురించి నీకు ఒక బహుమతి తెచ్చాను. మీరు రాగలరా? నాకు రావాలనుంది, కానీ రాలేను. నువ్వు నీ అక్కని కాపాడుకోవాలి. అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. నన్ను క్షమించు ఫ్రెండ్. మేం గాలిలో ఎంత ప్రయాణించాలో ప్రయాణించాం. మీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నా. మైర్ తొలగించబడింది. డ్రోన్ కమ్యూనికేషన్ తిరిగి నిర్మించబడింది. రికవరీ ప్రోటోకాల్స్ మళ్ళీ పనిచేస్తున్నాయి. కమాండర్ వాఫ్ ఆఫ్లైన్. లెఫ్టినెంట్ రిల్ స్పందించండి. రిపీట్. లెఫ్టినెంట్ రిల్ రిపోర్ట్. హోల్డ్ ఆన్. కంట్రోల్. ఓకే, చెప్పండి సార్. అక్కడ మీ సిచ్యువేషన్ ఏంటి? కమాండర్ వాస్ చనిపోయాడు. అర్థమైంది కమాండర్. రికవరీ డ్రోన్స్ బయలుదేరి ETA 10. వెరీ గుడ్. వాటిని కిందకు తీసుకురా. మేము టార్గెట్ ఏరియాకి చేరుకున్నాం. ఇంకా డ్రోన్లని మా స్థానాల గురించి చెప్పి అప్రమత్తం చెయ్యి. అర్థమైంది. ఫ్లయింగ్ ఇన్ లో. మన ప్రదేశం వాళ్ళకి తెలిసిండొచ్చు. మనం నేరుగా ఇదే దారిలో వెళ్దాం. అవును, సేబర్ ఇక్కడ.
బహుశా మనం అతన్ని అనుసరించాలి. మనం ముందుకు వెళ్ళాలి. ప్రిన్సెస్, ఆమెను వదిలేయండి. నేను ఖైదీని కాదు రిల్, వీళ్ళు నా ఫ్రెండ్స్. నేను ఇక్కడికి సీక్రెట్ మిషన్ కోసం వచ్చాను. నువ్వు కూడా నాకు సహాయం చేయాలి. ఏదో తప్పు జరుగుతుంది ప్రిన్సెస్. మీ ప్రక్కన నిలబడిన వారు ఎవరికి ఫ్రెండ్ కాదు. ప్రిన్స్ టేర్ ఎక్కడున్నారు? ప్రిన్స్ చనిపోయాడు. ఇంకా మీరు విధేయులుగా ఉంటానని ప్రమాణం చేశారు. నాకు కూడా. మీ ఆయుధాలు కింద పెట్టి అక్కడ నిలబడమని ఆదేశిస్తున్నా. మీరేం చేస్తున్నారు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడెవరున్నారు? ఒక సారియన్. చూస్తుంటే నేను మాత్రమే ఏలియన్స్తో ప్రయాణించట్లేదనుకుంటా. దయచేసి మధ్యలో కలగజేసుకోకు. నీ గొంతులో మాటలు ఒకటైతే కానీ నీ చూపులోని భావం వేరేగా ఉంది. అయితే నన్ను పూర్తిగా చెప్పనివ్వు. అయితే అలాగా? మేము మీకోసం వెతుకుతున్నాం. రాజు ఆరోగ్యం బాగోలేదు. మీరు తప్పకుండా ఎరేస్కి తిరిగి రావాలి. మీ బాధ్యత పట్ల మీ అంకిత భావం బాగుంది, కానీ ఇప్పుడు అవసరం లేదు. నేను తొందరలోనే ఎరిస్కి తిరిగి వస్తాను. కానీ మొదట మనం నా తమ్ముడికి సమాధి కట్టి గౌరవించాలి. నేను ఇంకా చనిపోలేదు. అది నేను ఊహించలేదు. నువ్వు అతను చనిపోయాడని చెప్పావు. అవును, కానీ అది ఇంకా అతనికి తెలీదు. అతను పట్టుకోండి. నాకు కీటకాలు నచ్చవు. లోర్థోస్, నువ్వింకా చెడు మార్గంలోనే ఉన్నావా? అలాగా లోథర్స్, నీ స్టోరీస్ లో ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశాను నేను. నువ్వు వేసుకున్న బూట్లు చాలా బాగున్నాయి. ఇది అర్థం లేనిది. వాళ్ళందరినీ చంపేయ్. వాళ్ళని చంపేయ్. విత్ ప్లెజర్. అక్కడే ఉండండి, విడిపోయి చంపుదాం. కంట్రోల్, నీకు అర్థమైందా? అఫర్మేటివ్. పవరింగ్ ఆఫ్. క్రొటాలస్, నాతో రండి. ఏంటి? నాతో రండి.
మీతో పాటు పోరాడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఏంటది? పరిగెత్తండి! కంట్రోల్, మనం డ్రోన్స్ ఉపయోగించాలి. ఎనిమీ టార్గెటెడ్. బూస్టర్స్ బయలుదేరాయి. కంట్రోల్, మిగిలినన్నింటినీ నాశనం చెయ్యి. మేం వారసులను తీసుకొస్తాం. అఫర్మేటివ్. దాన్ని పడే. ఎందుకు నువ్వెవరు? సైబర్ రైన్. మెర్సనరీ? నేను సాహసాన్ని చాలా ఇష్టపడతాను. కానీ ఈ సాహసంలో మీరు చాలా పొరపాటు చేశారు. నాకెప్పుడు అలానే అనిపిస్తుంది. ఇక వెనక్కి తిరుగు. నీకు నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆల్ రైట్, నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు చెడ్డవాళ్లతో కలిసి నీ తమ్ముడినే చంపాలనుకున్నావు. కొన్ని ఉపాయాలతో ప్రపంచాన్ని శాసించాలని ఏదేదో అనుకున్నావు. నిన్ను పట్టుకోవడం అనేది నా పని, కానీ నిన్ను మార్చడం అనేది నీ ప్రజలకు వదిలేస్తున్నాను. అయితే నువ్వు వారసుల కోసమా? అవును. అదే నన్ను కిరాయి గుండాగా మార్చిందనుకుంటున్నాను. కానీ నువ్వు ఇలాంటి పనులు చేయాలని అనుకుంటే ప్రపంచాన్ని కాపాడడానికి అస్సలు ఆలోచించను. చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కరెక్ట్గా చెప్పావు. ఇదన్నింటినీ మార్చేస్తుంది. ఇప్పుడు నేను బేరానికి సిద్ధంగా ఉన్నాను. మా యువరాజు చాలా విలువైనవాడు. కూర్చో. నేను కూడా ఇది చేయాలా? నా అంతులేని విధేయతను సరే సరే చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇంకెప్పుడైనా నేను మహిళల్ని చంపను. యువరాజుని ఒంటరిగా వదిలే. కానీ నువ్వు ఏకంగా నా తలనే నరికైపోయావు. అది నీ మొదటి ప్రయత్నంలోనే. కేవలం నీ లోపాలను దాచడానికి నువ్వు హాస్యంతో ప్రయత్నం చేస్తున్నావా? అంతేనా? నీకొకటి తెలుసా? ఇలా చేయడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బహుశా నీ అహంకారం కుట్ర కాదు. నీకు చాలా శక్తి ఉంది. నీకు దాని గురించి తెలియదు. చంపేయ్, త్వరగా చంపేయ్. అంత తొందర ఎందుకు? ఏవో తెలియని షిప్స్, వాటిని కాల్చి పాడేయండి. అర్థమైందా?
ఇక వీడ్కోలు హీరో. నీ వెపన్స్ ఆ షిప్ ని నాశనం చేస్తాయా? అనుకుంటా. మాక్సిమం పెంచేశాను. లెట్స్ గో. ఇప్పుడు మీరందరూ చేస్తారా? ఇప్పుడు కాల్చు. బాగుంది, నాకు అలాంటిది ఒకటి కావాలి. మేము కాల్చలేదు. Enemy ship destroyed. ఎల్లప్పుడూ బ్యాకప్ ఉంటుంది. కంట్రోల్, బయలుదేరడానికి సిద్ధంగా ఉండు. ఆదేశాన్ని వెనక్కి తీసుకో. ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం ఉంది. కలోపి ద్రోహం కంటే పెద్దది. మనం మన గ్రహానికి వెళ్ళడానికి వేరే ఏదైనా షిప్ ఉందా? నా షిప్ ఉంది, గ్లాడియేటర్. అయితే మన షిప్కి ఇంకో ముఖ్యమైన పని కూడా ఉంది. మీ ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాను. అతను గన్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేడు. అసలేం జరుగుతోంది? నా అంతర్మతం నన్ను ఈ ప్రదేశం వదిలి వెళ్ళమంటుంది. వాళ్ళేం చేయలేరు, మనకు శక్తి ఉంది. నా సుదీర్ఘ నిద్రలో నాకు తెలిసింది ఏంటంటే గెలవడం మనుగడ కోసమే. ఒకసారి ఈ గ్రహంలో చిక్కుకున్నాను, ఇంకోసారి జరగదలా. మన మిత్రుల్ని ఖాళీ చేయమని అప్రమత్తం చేయాలా? నేను ఆ శక్తిని వేరే పనికి మళ్లించాను. వారి దారి వాళ్ళది. ఎనర్జీ క్లాక్ ఎంగేజ్డ్. టార్గెట్ ఏరియాకు దగ్గరలో ఉన్నాం. కంట్రోల్, నేను ఇచ్చిన ఫ్రీక్వెన్సీ సెట్ చేసావా? అఫర్మేటివ్. ఫ్రీక్వెన్సీ సెట్ చేయబడింది. సోనిక్ ప్రొజెక్షన్స్ ఆర్ చార్జ్డ్. ఇంకా మీరు సురక్షితమైన ప్రదేశంలో ఉన్నారని కన్ఫర్మ్ చేయండి. సేఫ్ గా ఉన్నారా లేదా అని. అదంత ముఖ్యమేం కాదు. నీ మిషన్ ని కంప్లీట్ చేయి. తప్పకుండా. తనకేం జరుగుండదు. ఆమెనే, నాకు తెలుస్తుంది. ఇది విన్నందుకు బాధగా ఉంది. ఇది చాలా బాధపడే వార్త. నువ్వు సూచించినట్లుగా ముప్పు పెద్దగా ఉంటే మా హైయర్స్ నుండి నీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ కేంద్రశాన్. అతను జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంటాడని నా నమ్మకం. నాకు తెలిసి రోక్ స్పేస్ వరకు మన స్కౌట్ నౌకలు బయట వెతుకుతాయి. ఒకవేళ అతను దొరికితే మనం దాని గురించి తప్పక మాట్లాడాలి. మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నామేమో. భూమికి సమస్య వచ్చినప్పటి నుంచి మనం మొదటి దాడి చేసిన తర్వాతే ప్రశ్నలు అడుగుతున్నాం.
ప్లీజ్ అంబాసిడర్ స్టీల్, ఈ ప్రయత్నంలో మనమందరం ఏకంగా ఉండాలి. మనం చురుగ్గా ఉండాలి, రియాక్టివ్గా కాదు. నా చెవులు నన్ను మోసం చేస్తాయా? రేసియన్కి రారాజు, గోస్ట్ నెబులా యొక్క హ్యూమర్ కౌన్సిల్, ఇంకా సెంటినెంటల్ సిస్టర్స్, మీరందరూ దేనికో భయపడుతున్నారు. ఇది అతనికి భయపడి చేయడం లేదు. ఇది విశ్వం. ఇక్కడ చాలా విధ్వంసకరమైన విషయాలు జరుగుతున్నాయి. వాటిని మనం ఆపాలి. అది అస్సలు బాగోలేదు. కేవలం ఒక్క మనిషి కోసం ఆయుధాలని వాడాలా? అంబాసిడర్, సింజిన్ కేవలం మనిషి కాదు, అంతకంటే ఎక్కువ. మన జాతి చాలా కాలం క్రిందట యుద్ధంలో బాగోని మరవద్దు. అతను మొదట మనల్ని మోసం చేశాడు. అతను బ్రతికుండటానికి వీలు లేదు. మనం ఖచ్చితంగా సిద్ధం అవ్వాలి. అందుకే నేను ఒక మిలిటరీ టాస్క్ ఫోర్స్ని సిద్ధం చేయాలనుకుంటున్నాను. అది కేవలం మన ప్రపంచాన్నే కాపాడడానికి కాదు, తమని తాము రక్షించుకోలేని రాజ్యాలను కూడా అది కాపాడుతుంది. మీరు నాకు సపోర్ట్ చేయగలరా? నేను అన్ని రంగాల్లోని నా సిస్టర్స్కి ఒక మాట చెప్తాను. ఇక మేం బయలుదేరుతాం. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. అలాగే స్టీల్. ప్రిన్స్ టియా, నేను ఇప్పుడు కింగ్ టియర్ని. మీకు బాగా తెలుసు, నేను వచ్చిన కొన్ని రోజులకే మా నాన్నగారు చనిపోయారు. సేబర్ రైన్, అతను తిరిగి రావాలని నువ్వు కోరుకుంటున్నావా? లేదంబాసిడర్, కెప్టెన్ రెయిన్ నా వ్యాన్ గార్డ్కి కొత్త నాయకుడు. ఇంకా అతను ఇప్పటి నుండి ఆరిస్ పౌరుడిగా పరిగణించబడతాడు. ఇది నా ప్రజల మధ్య అస్సలు జరగదు. నీకు తెలుసా, ఇప్పటికీ సూర్యంతో ట్రావెల్ చేస్తున్నాడు. అది మీకు అవసరం లేదు. మనకి చాలా పెద్ద ముప్పు పంచి ఉంది. ఇంకా వాళ్ళు అర్హులని నిరూపించుకున్నారు. మనందరికీ గతం ఉంది అంబాసిడర్, అందరికంటే బాధాకరమైనవి. ముందు మీకు మీ దృష్టి చీకటిపై పెట్టాలని సూచిస్తున్నాను. అయితే సరే కింగ్ టేవ్, నేను ఎర్త్ కాన్ఫెడరేషన్లో చర్చిస్తాను. ఇక మీ నాన్నగారి ఆత్మ స్వర్గానికి చేరుకోవాలని నేను ఆశిస్తున్నాను. నువ్వు బాగా మాట్లాడావు కెడ్. నాకు వాళ్ళ హెల్ప్ కావాలి, కానీ నేను వాళ్ళకి చెప్పలేను. నేను డార్క్ ఒరిజిన్ నుంచి నేర్చుకుందేంటి. నాకు తెలుసు, మీ ప్రజలు గతంలో చాలా పరిస్థితులను తట్టుకున్నారు. మీరు వారిని తిరిగి గొప్ప దారిలో నడిపించాలి. నువ్వింకా సాబెర్ లాంటి వాళ్ళు నా వైపు ఉంటే నేను ఇంకా బ్రైటర్ ఫ్యూచర్ని నిర్మించగలను. మనం చేద్దాం. అన్నీ సిద్ధమయ్యాయా? తన్ని వెతకండి. నీ గడ్డం బాగుంది. నువ్వు చాలా అందంగా కనపడుతున్నావు. ఏంటది? నేను నిజమైన సిటీని చూసి చాలా కాలమైంది. చాలా మంది లక్ష్యాలు లేని ప్రజల మధ్య నడిచాను. మీరిక్కడ నాతో సేఫ్గా ఉన్నారా? చెప్పండి. మనం వచ్చామన్న సంగతి వాళ్ళకి తెలియదు. షిప్ స్టేటస్ ఏంటి? అరేజియన్ పవర్ కోర్ ఇన్స్టాల్డ్. అయోనిక్ ఎనర్జీ కెపాసిటీ ఇంక్రీజ్డ్ బై 300%. వెపన్స్ అన్ని అప్గ్రేడ్ అయ్యాయి. బాగుంది. మీకోసం నా దగ్గర ఒకటి ఉంది. రాజు నుండి ఒక బహుమతిని నేను రికమెండ్ చేశాను. అయితే ఇప్పుడు దీన్ని నేను కూడా ఉపయోగించగలను. సో తర్వాత ఏంటి కెప్టెన్? ఏముంది, మనం విశ్వాన్ని కాపాడదాం.
అసలేంటవి? చాలా కాలంగా మర్చిపోయిన సైన్యం, నా సైన్యం. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే నువ్వు నాలానే మానా స్టోన్ని మ్యానిపులేట్ చేయాలి. నేను? అవును, దానికోసం నువ్వు చాలా మారిపోవాలి. కానీ నువ్వు నీ అందాన్ని కోల్పోవాలి. అప్పుడే నువ్వు అంతులేని ఆ శక్తిని పొందగలవు. Teach me.